హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో సర్క్యులర్ రింగ్ గురించి మనం నీట్గా డిస్కస్ చేసాం. అదేవిధంగా సర్కిల్స్ వాటిపైన క్వశ్చన్స్ చేసామన్నమాట. సో ఇప్పుడు టాపిక్స్ ఏమంటే రెక్టాంగిల్ ఏమి, స్క్వేర్ ఏమి, నెక్స్ట్ అదేవిధంగా ప్యారలలోగ్రామ్ ఏమి, రాంబస్ ఏమి, ఈ ఫార్మేషన్స్ ఒకసారి ఫార్ములాస్ నీట్గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ప్రాపర్టీస్ ఏం చెప్తుంది. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా పడతాయి ఒక 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా, వీటి డెఫినేషన్తో సహా మనం తెలుసుకోవాలా. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ మా. ఓకేనా, లెట్స్ గో. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా. ఇదే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంతకుమించి ఇంకేంలే. సో ఇప్పుడు టాపిక్లో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూడండి, స్క్వేర్ సింపుల్గా చెప్తా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ ఏమి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ అంటే ఏమి, ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి ఆర్ సిడి. నెక్స్ట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి. ఇవి ఆపోజిట్ సైడ్స్ అనమాట. ఇదే సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ టు 90. అంటే అన్ని యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 డిగ్రీస్ అవుతుంది టోటల్గా. ఇది వాడు చెప్పాడు. నెక్స్ట్ D1 ఈజ్ ఈక్వల్ టు D2. అంటే డయాగ్నల్స్ అనేది ఈక్వల్ అయిపోతాయి. సింపుల్గా ఏమి, స్క్వేర్ ఏమి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. అన్ని ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇక్కడ. అంటే ఏబి, బీసీ, సిడి, డిసి అన్నీ ఒకటే. ఓకే, ఇక్కడ ఏ బి, ఇక్కడ కూడా ఏ, ఇక్కడ ఏ, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ కూడా ఈక్వల్ ఇక్కడ. నెక్స్ట్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే అన్ని యాంగిల్స్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. టోటల్ కలిపితే 360 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ D1 ఈజ్ ఈక్వల్ టు D2. ఇప్పుడు మనము స్మాల్ ఫార్ములాకి వచ్చేద్దాం. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, నీట్గా వేస్తున్నా చూడండి, ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఏమవుతుంది ఇక్కడ వేస్తున్నా చూడండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్. చూడండి కావాలంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్, రైట్. నెక్స్ట్ డయాగ్నల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ 90 డిగ్రీస్. నేను ట్రయాంగిల్ ఏబిసి కానీ నెక్స్ట్ ఏదైనా తీసుకుంటా. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, పై దగ్గర స్థిరం అప్లై చేద్దామా. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ అవుట్ సైడ్ పంపించేద్దామా. డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2a స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, 2a అట్లే ఉంటుంది. అంటే రూట్ 2a. చాలా చాలా ఇంపార్టెంట్. డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ 2a. ఇక్కడ ప్లేస్ సరిపోక ఇక్కడ రాస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమి, ఏ స్క్వేర్. నెక్స్ట్ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఏమి, రూట్ 2a. అదేవిధంగా పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏమైంది, పెరిమీటర్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, మరి ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్తా. ఎన్ని ఏస్ ఉన్నాయి, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4a. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4a. ఈ 3 ఫార్ములాస్ పైన మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ మనం రాంబస్లోకి వెళ్దాం. రాంబస్ గురించి. రాంబస్ ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో నథింగ్ బట్ స్క్వేర్. రాంబస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ స్క్వేర్. రాంబస్కి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో నెక్స్ట్ స్క్వేర్స్ కూడా అవే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అంటే రివర్స్ తీసుకున్న ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. స్క్వేర్స్ ఇస్ నథింగ్ బట్ రాంబస్. నెక్స్ట్ చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏబి మొత్తం ఇక్కడ ఏమి ఉంటుందో ఇక్కడ కూడా ఏ తీసుకుంటాం. 4a. పెరిమీటర్ ఆఫ్ రాంబస్ 4a ఇక్కడ కూడా. నెక్స్ట్ D1 ఈజ్ పర్పెండిక్యులర్ టు D2. ఈ పాయింట్ చూడండి బాగా. అంటే డయాగ్నల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు డయాగ్నల్ 2. అంటే ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ మనకి దిస్ ఈజ్ 90 డిగ్రీస్, దిస్ ఈజ్ ఆల్సో 90 డిగ్రీస్. ఓకేనా, డయాగ్నల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు. అంటే ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఇక్కడ తీసుకున్నామా, ఈ పార్ట్ అంతా పర్పెండిక్యులర్ ఫామ్ అనిపిస్తుందా ఇక్కడ కూడా. సో చూడండి, ట్రయాంగిల్ ఏడిఓ తీసుకున్నాం. ఇక్కడ ట్రయాంగిల్ ఏడిఓ ఇస్ పర్పెండిక్యులర్ టు డయాగ్నల్. చూడండి, డయాగ్నల్ D1 ఇస్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఈడే రాస్తున్నా చూడండి, D1 ఇస్ పర్పెండిక్యులర్ టు ఏబి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా D2 ఇస్ పర్పెండిక్యులర్ టు డిసి, లేదంటే D2 ఇస్ పర్పెండిక్యులర్ టు డిబి. ఇట్లా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, అందుకే పర్పెండిక్యులర్ అంటున్నాడు కదా, D1 ఇస్ పర్పెండిక్యులర్ టు D2. ఇది మనము క్వశ్చన్లో చేసేటప్పుడు చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా,
నెక్స్ట్ d1 is perpendicular to dt కదా, అంటే diagonal is perpendicular to diagonal 2. నెక్స్ట్ adjacent angles are supplementary. ఈ పాయింట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. adjacent angles are supplementary. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటే ఇక్కడ అడ్జసెంట్ అంటే పక్కన పక్కన యాంగిల్స్ కదా, యాంగిల్ డి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సప్లిమెంటరీ అంటే 180 degrees. నెక్స్ట్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఇక్కడ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఇది జనరల్ గా తెలుసుకోండి. మనకి ఎగ్జామినేషన్ లో ఏ విధంగా అడుగుతా అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ లో అడిగే ఛాన్స్ ఉంది ఈ మోడల్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్స్ మనకి పూర్తిగా కాన్సెప్ట్ తెలిస్తే తప్ప మనం అటెంప్ట్ చేయలేడు. ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అయినా పూర్తిగా కాన్సెప్ట్ చెప్పేంత వరకు, అంటే అసలు ఆ కాన్సెప్ట్ తెలియకపోతే మనం ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేము. అలా ఇస్తున్నాడు, అలా జనరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా ఇవి ఆల్రెడీ అడిగినారు కాబట్టి చెప్తున్నాను నేను, ఓకేనా? సో రాంబస్ ఏమి, ఆల్ ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ d1 is perpendicular to d2. adjacent angles are supplementary. adjacent angles అంటే angle a plus angle b is equal to 180 degrees. angle b plus angle c is equal to 180 degrees. angle c plus angle d is equal to 180 degrees. angle a plus angle d is equal to 180 degrees. ఇది సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫైనల్ గా చెప్తున్నా ఏరియా ఆఫ్ రాంబస్ చూడండి. ఏరియా ఆఫ్ రాంబస్ is equal to half into d1 d2. half into d1 d2 అంటే డయాగ్నల్ 1 into డయాగ్నల్ 2 చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో d1 ఇచ్చి d2 కనుక్కోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ గా చూడండి, ఈ లెంత్ ఇచ్చేసింటాడు, ఒక సైడ్ ఇచ్చింటాడు, ఒక డయాగ్నల్ ఇచ్చింటాడు, ఇంకో డయాగ్నల్ కనుక్కోమంటాడు. కాన్సెప్ట్ వినండి, నీట్ చెప్తాను. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ లో ఎలా జనరేట్ చేస్తానంటే మనకి ఫస్ట్ ఒక సైడ్ ఇస్తాడు. సైడ్ అంటే ఏమి, ఏ 10 అనుకుందాం, ఏ అనేది 10 అనుకుందాం, డయాగ్నల్ 40 అనుకుందాం. అయితే d1 d2 కనుక్కోమంటాడు. ఇలా వస్తున్నాయి క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఫామ్ లో చెప్తాను చూడండి. మీకు నేను క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ d1 is equal to 4a² minus d2². చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. d1 వచ్చిందంటే d2 వస్తుంది స్క్వేర్ రూట్ లో. 4a² minus d2². d2 is equal to 4a² minus d1². అంటే ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఫైనల్ గా జనరేట్ చేస్తా. d1² plus d2² is equal to 4a². చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది సింపుల్ గా. ఇక్కడ నాకు d1² కావాలి, d2 అవుట్ సైడ్ పంపిస్తే 4a² minus d2². స్క్వేర్ రూట్ అవుట్ సైడ్ పంపిస్తే ఇదే కదా వచ్చేది. సో d1² plus d2² is equal to ఏమవుతుంది 4a². ఇది గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇప్పుడు మనకి రాంబస్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ పారలలోగ్రామ్ చూడండి ఒకసారి. పారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ కూడా 4 సైడ్స్ ఉంటాయి. ఓకే, 4 సైడ్స్ ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఆపోజిట్ సైడ్స్ అంటే ఏమి, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఓకేనా, ఇవి ఆపోజిట్ సైడ్స్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటే ఏమంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు బీసీ. నెక్స్ట్ సిడి ఆర్ డిసి. నెక్స్ట్ చూడండి, బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. నెక్స్ట్ వన్ చూడండి, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ అంటే కట్ అవుతున్నాయి. ఇక్కడ మళ్ళీ పర్పెండిక్యులర్ కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ చూస్తే పర్పెండిక్యులర్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్ ఉన్నాయి. 3కి డిఫరెన్స్ చెప్తున్నా. స్క్వేర్స్ లో అయితే డయాగ్నల్స్ ఈక్వల్, రాంబస్ లో అయితే పర్పెండిక్యులర్ అంటే d1 పర్పెండిక్యులర్ టు d2. నెక్స్ట్ అదే పారలలోగ్రామ్ లోకి వచ్చేసరికి డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే బైసెక్ట్ అంటే కట్ అవుతున్నాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సేమ్ రాంబస్ కి ఏమున్నాయో అక్కడ కూడా అదే. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ చూద్దాం. రఫ్ గా డయాగ్రామ్ వేస్తున్నా, సింపుల్ డయాగ్రామ్ వేస్తున్నా చూడండి. దిస్ ఈజ్ హైట్, దిస్ ఈజ్ పారలలోగ్రామ్. ఏబిసిడి ఏమవుతుంది, హైట్. దిస్ ఇస్ బేస్. ఏరియా ఇస్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఇది గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్లో అడిగారు ఇది కూడా, ఓకేనా? ఇప్పుడు మనము ఇంకొక ఫార్మేషన్ ఒకటి మిగిలింది, రెక్టాంగిల్ ఒకటి నీట్గా తెలుసుకుందాం. రఫ్గా చెప్తాను. రెక్టాంగిల్ కూడా సేమ్. మనకు రాంబస్ వస్తే స్క్వేర్ వస్తే ఆటోమేటిక్గా రెక్టాంగిల్ వచ్చేస్తుంది. ఇక్కడ చెప్తాను చూడండి. ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్. దిస్ ఈజ్ డయాగ్నల్ ఒకటే ఉంటుంది. దిస్ ఈజ్ ఎల్.
టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇక్కడ. సో ఏరియా ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్ పెరిమీటర్ ఏమొస్తుంది, టోటల్ ఏమి 2L + 2Bనా. సో 2 × L + B పెరిమీటర్ ఇదనమాట. ఏది అంది, రెక్టాంగిల్ పెరిమీటర్. నెక్స్ట్ డయాగ్నల్ అయితే ఏమవుతుందంటే D² = √L² + B². ఇది తెలుసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, నథింగ్ బట్ AB = DC. డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. ఓకేనా. సో పెరిమీటర్ ఏమి 2 × L + B. నెక్స్ట్ 2 × L + B. డయాగ్నల్ ఏమవుతుంది, L² + B². ఇవి మనకి జనరల్ ఫార్ములాస్ అనమాట. ఏమి, రాంబస్, స్క్వేర్, పారలలోగ్రామ్, రెక్టాంగిల్. నెక్స్ట్ వీడియోస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను నీట్గా డిస్కస్ చేస్తాను. ఎవరైతే మన వీడియోస్ సీరియస్గా చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కావాలి నాకు. మీ సపోర్ట్ ఇస్తే నాకు కొద్దిగా వీడియోస్ చేయడం అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. బ్యాడ్ కామెంట్స్ ఏం మెన్షన్ చేయొద్దండి. బ్యాడ్ కామెంట్స్ మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే బ్లాక్ చేస్తాను, సింపుల్. దాన్ని మీరు ఏమైనా అనుకోండి, నేను వీడియోస్ అయితే చేస్తాను. అది బ్యాడ్ కామెంట్ చేసే పర్సన్స్ గురించి చెప్తున్నా. ఒకసారి నా గురించి బ్యాడ్ కామెంట్స్ చేసేటప్పుడు ఒక్కసారి మీ గురించి ఆలోచించండి. నేను ఈ కామెంట్ పెడుతున్నాను కదా, ఏం చేస్తున్నాను. ఓకేనా. ఇంకా అదెంతో వదిలేసేయండి. సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను ఫ్రీ పీడిఎఫ్స్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంచాను. NCERT సిలబస్ బుక్స్ కూడా మెన్షన్ చేసి ఉంచాను. ఎవరైతే కావాలో వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫస్ట్. ఓకేనా. ఇది నా సజెషన్. NTPC ప్రిపరేషన్ చేసే వాళ్ళు కంటిన్యూ చేయండి. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళ గురించి ఒక 2 minutes మాట్లాడతాను, ఒక్క నిమిషం. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపరేషన్ చేయాలో ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ వెంటనే June 24th వరకు మనకి NTPC గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. వెంటనే ఒక 3 or 4 days లేదా ఆ వీక్లోనే మనకి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఈ 10 daysలో వచ్చేస్తుంది మీకు అండర్ గ్రాడ్యుయేట్ కూడా. మీరు రెడీగా ఉండండి. కాంపిటీషన్ చాలా ఉంది. ప్రిపరేషన్ చేసే వాళ్ళు, సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ కాండి మీ సీరియస్గా. ఓకేనా. థ్యాంక్ యూ.